మీరు ఈ జీవితంలో ఏం సాధించడానికి పుట్టారు? మీకు సంబంధించినటువంటి ఏ జాబ్‌లో మీరు రాణిస్తారు? లేదంటే మీకు ఏ ఎడ్యుకేషన్ అనేటువంటిది బావుంటుంది? హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం అసలు డెస్టినీ నెంబర్ అంటే ఏంటి? సో గుర్తుపెట్టుకోండి, మనం జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటున్నామంటే మనం ఏం సాధించాలనుకుంటున్నాం అనేటువంటి దాని గురించి మనకి క్లియర్ అండ్ కట్‌గా చెప్పేది మన డెస్టినీ నెంబర్ అన్నమాట. సో చాలా మంది రూలింగ్ నెంబర్స్ మీద వందల వందల వీడియోలు చేసేస్తూ ఉంటారు. రూలింగ్ నెంబర్ అంటే ఎట్లా ఉండిద్ది, రూలింగ్ నెంబర్ అంటే ఎట్లా ఉండిద్ది. ఎస్, రూలింగ్ నెంబర్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, అతని యొక్క నేచర్ ఎలా ఉంటుంది, అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, అతనికి ఎక్కువ కోపం ఉంటుందా, లేదంటే అతనికి ఏమైతే ఇష్టం ఉంటాయి అనేటువంటిది మాత్రమే, దాని గురించి మాత్రమే రూలింగ్ నెంబర్ అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. ఇక కంప్లీట్ మన లైఫ్ అనేటువంటిది ఏదనేటువంటిది ఉంది, మన లైఫ్ ఎలాగా వెళ్తుంది, మనం ఎండ్ ఆఫ్ ది మన లైఫ్ జర్నీలో మన లైఫ్ ఎండింగ్ అప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తాము, మనం ఎలా మన లైఫ్ ఎండ్ చేస్తాము, ఇవన్నీ కూడా మనకి డెస్టినీ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో జనాలంతా గొప్పలుగా రూలింగ్ నెంబరు ఇదిగో 8వ తారీఖులో పుట్టారు ఎట్లా ఉండిద్ది, 9వ తారీఖులో పుట్టి ఎట్లా ఉండిద్ది చేశారే కానివ్వండి, ఏ డెస్టినీ నెంబర్ని మీద అసలు సరైనటువంటి వీడియోస్ అనేటువంటివి లేవండి. సో దాని గురించి నేను ఈ సిరీస్లో మొత్తం 9 డెస్టినీ నెంబర్స్ ఉంటాయండి. ఆ 9 డెస్టినీ నెంబర్స్ మీద ఏ డెస్టినీ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఒక కంప్లీట్ సిరీస్ అండి. నా దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా నేను క్రోడీకరించి, అలానే క్లయింట్స్ యొక్క డేటాస్, అలానే ఇదంతా కూడా క్రోడీకరించి ఒక అద్భుతమైన సిరీస్ చేస్తున్నాను. సో ఆ సిరీస్ మొత్తాన్ని కూడా మీరు చూడండి. మీ డెస్టినీ నెంబర్ ఏంటి అనేటువంటిది దాన్ని బట్టి మీకు ఏంటో అర్థమైపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. భగవంతుడు మనం పుట్టించేటప్పుడు రూలింగ్ నెంబర్ అనేటువంటిది మన నేచర్గా పెడితే డెస్టినీ నెంబర్ అనేటువంటిది మన తలరాత అండి. దాన్ని కాబట్టి డెస్టినీ అంటే ఏంటి, తలరాత. కాబట్టి డెస్టినీ నెంబర్ అంటారు, లేదంటే లైఫ్ పాత్ నెంబర్ అంటారు. లైఫ్ పాత్ నెంబర్ అంటే ఏంటండి, మన లైఫ్ అనేటువంటిది ఏ డైరెక్షన్లో వెళ్ళాలో సూచించేటువంటి నెంబర్ కాబట్టి దాన్ని లైఫ్ పాత్ నెంబర్ అంటారు, లేదంటే డెస్టినీ నెంబర్ అంటారు. తెలుగులో అయితే తలరాత సంఖ్య అంటారు అనమాట. సో లేదంటే విధిరాత సంఖ్య అంటారు. సో ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటిది ఏ వ్యక్తికైనా చూడండి, ఎప్పుడైనా ఆలోచించారా మీరు? చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే 33 to 35 ఇయర్స్ తర్వాత అప్పుడు వరకు ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో సడన్ చేంజెస్ అనేటువంటి వస్తూ ఉంటాయి. మీరు కావాలంటే మీ లైఫ్ కూడా మీరు చూసుకోండి. అప్పటి వరకు ఏదైనా ఒక సెక్టర్లో కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్నా సరే మీ యొక్క లైఫ్ అనేటువంటిది సడన్ చేంజెస్ అయిపోతుంది. సడన్ గ్రోత్ అనేటువంటి స్టార్ట్ అవటం కానీ, లేదా సడన్ డౌన్ఫాల్ అనేటువంటి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు ఈ 33 ఇయర్ ఏజ్, లేదంటే ఈ 35 ఇయర్స్ ఎందుకు క్రూషియల్, ఎందుకు 33 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుందంటే మనకున్నటువంటి డెస్టినీ నెంబర్ అనేటువంటిది 33 ఇయర్స్ తర్వాత యాక్టివేషన్లోకి వస్తుంది. మీరు ఈ ఎన్ని వీడియోలు చూడండి, ఏ వీడియోలో ఈ సీక్రెట్ అనేటువంటిది ఎవరు రివీల్ చేయలేదు. ఎందుకంటే తెలుసో తెలియదు కానీ నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ డేటా మొత్తం మన ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు నా దగ్గర నుంచి అందరి క్లయింట్స్కి సంబంధించిన డేటాలు మొత్తం నేను అనాలిసిస్ చేసేటప్పుడు నాకు తెలిసినటువంటి పాయింట్ ఇది. మనకి సంబంధించినటువంటి మన ఏజ్ 33 ఇయర్స్ తర్వాత డెస్టినీ నెంబర్ అనేటువంటి యాక్టివేషన్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క రూలింగ్ నెంబర్ 5 అలాంటి డెస్టినీ నెంబర్ 8 అనుకోండి. 5 అంటే రూలింగ్ నెంబర్ 5 అంటే ఎలా ఉంటుంది, చాలా అద్భుతమైన లైఫ్ ఉంటుంది, లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందరు వీడియోలు ఇదేగా చెప్పేది, మీ లైఫ్ బ్యాలెన్స్గా ఉండిద్ది, మీరు అట్లా ఉండిద్ది, మీరు బిజినెస్లు చేస్తారు, 4 రకాల బిజినెస్లు చేస్తారు, అట్లా ఇట్లా అంటుంటారు. కానీ 33 ఇయర్స్ దాటిన తర్వాత లైఫ్ సడన్ ఆఫ్ స్ట్రగుల్స్లోకి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న లైఫ్ అనేటువంటిది ఎందుకు ఇలా వెళ్ళిపోయిందో ఎవరికి అర్థం కాదు. దానికి కారణం ఏంటంటే అతని యొక్క డెస్టినీ నెంబర్ అండి. ఈ 5/8 కాంబినేషన్ ఉందనుకోండి, 33 ఇయర్స్ వరకు హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఆ తర్వాత ఏమవుతుందండి, డెస్టినీ 8 వచ్చింది కదా. 8 అంటేనే మనకి ప్రాబ్లమాటిక్ నెంబర్, మన అందరికీ తెలుసు. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి 2 వీడియోస్ ఉంటే ఆ 2 వీడియోస్ చూడండి. సో మీకు అర్థమైపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం మనం. నరేంద్ర మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కాంబినేషన్ 8 బై కాంబినేషన్, అంటే రూలింగ్ నెంబర్ 8, డెస్టినీ నెంబర్ 5 అనమాట. సో మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి స్టార్టింగ్ లైఫ్ అనేటువంటిది ఎంత స్ట్రగుల్తో కూడినటువంటి లైఫ్ ఉంది
అనేటువంటి మనందరికీ తెలుసండి. సో మీరు కావాలంటే ఆయనకి సంబంధించినటువంటి బయోగ్రఫీ ఒకసారి చూడండి. అతనికి నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టపడేవాళ్ళు, నరేంద్ర మోడీ గారిని చాలా దగ్గరికి అబ్జర్వ్ చేసే వాళ్ళందరూ తెలుస్తుంది. 33-35 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క లైఫ్లో సడన్ గ్రోత్, సడన్ చేంజెస్ స్టార్ట్ అయింది. దేనికి స్టార్ట్ అయిందండి? ఎందుకంటే ఆయన యొక్క డెస్టినీ నెంబర్ అనేటువంటిది 5. 33 ఇయర్స్ తర్వాత 5 అనేటువంటిది యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. సో దీని కారణంగా మన రూలింగ్ నెంబర్ యొక్క నేచర్ ఏదైతే ఉంటుందో 33 ఇయర్స్ తర్వాత అది కేవలం 10% మాత్రమే వస్తుంది. అందుకనే 33 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో రూలింగ్ ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటిది యాక్టివేట్ అయ్యి వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేటువంటిది లేదంటే డౌన్ ఫాల్ అనేటువంటిది స్టార్ట్ అవడానికి కారణం ఇదే. ఇంకొక బిగ్ సీక్రెట్ చెప్తానండి, ఇది కూడా నా రీసెర్చ్లో నేను కనిపెట్టినటువంటి విషయమే. ఎవరి యొక్క డెస్టినీ నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారిదే తీసుకుందాం మనం. నరేంద్ర మోడీ గారి యొక్క డెస్టినీ ఎంతండి? నెంబర్ 5 కదా. ఆయన ముఖ్యమంత్రి ఏ ఏజ్లో అయ్యారండి? ఆయనకి 41 ఇయర్స్ వచ్చినప్పుడు ఆయన సీఎం అయ్యారండి. 41 అంటే ఎంతండి? 4 + 1 5. ఈ డెస్టినీ ఎంత అండి? 5. ఈ విధంగా వారి యొక్క మీ ఏజ్లో కూడా మీరు ఒకసారి చూసుకోండి, మీ డెస్టినీ నెంబర్ ఎంత, మీ ఏజ్ అనేటువంటి చూసుకొని ఒకసారి కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. చూడండి, మీ యొక్క డెస్టినీ నెంబర్కి మీ యొక్క ఏ ఇయర్ యొక్క సింగిల్ డిజిట్ అనేటువంటిది ఓకే అయ్యో ఆ ఇయర్లో మీకు అద్భుతమైనటువంటి ఏదో ఒక సంఘటన అనేటువంటిది మీ జీవితంలో జరుగుతుందండి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంతా కూడా ఏం జరిగింది నా లైఫ్లో, లేదంటే అంటే బిజినెస్లో గ్రోత్ రావటం కానివ్వండి, కొత్త బిజినెస్లు పెట్టడం కానివ్వండి, మ్యారేజ్ అవటం కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక సంఘటన అనేటువంటిది మీ జీవితంలో మిమ్మల్ని ఒక కరెక్ట్ పాత్లోకి నడిపించడం కానీ, లేదంటే రివర్స్ పాత్లోకి తీసుకెళ్ళడం, ఇలా మీ జీవితాన్ని శాసించేటటువంటి ఏదో ఒక విషయం అనేటువంటిది ఆ ఇయర్లో జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, అసలు ఈ డెస్టినీ ప్రకారం ఎవరైనా సరే వాళ్ళ లైఫ్కు సంబంధించినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదంటే ఈ జాబ్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక వాళ్ళు చూజ్ చేసుకున్నారంటే లైఫ్లో అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ప్రతిరోజు నా దగ్గరికి మినిమం 5 నుంచి 6 ఈ కన్సల్టెన్సీస్ వస్తాయి. ఏమంటే మంచి రోజు ఏది, బాబు వీళ్ళకి సిజేరియన్ ఉందండి మా పాపకి, లేదంటే నా భార్యకి సిజేరియన్ ఉందండి, నాకు ఒక మంచి డేట్ చెప్పండి అని అడుగుతుంటారు. దాంట్లో చాలా మంది అడిగేదంటే నాకు 5వ తారీఖు చేయించుకుంటానండి, మంచిదా, 5వ తారీఖు చేయించుకుంటా మంచిదా, లేదంటే 6వ తారీఖు చేయించుకుంటా. బ్రదర్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం ఒక అంటే నార్మల్ డెలివరీ అంటే అది మన చేతిలో ఉండదు, బట్ కానీ సిజేరియన్కి మాత్రం ఖచ్చితంగా ఆ రూలింగ్ నెంబరు డెస్టినీ నెంబర్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సరే అన్నీ కుదరవు కాబట్టి ఒకవేళ రూలింగ్ నెంబర్ అనేటువంటిది కొంచెం ప్రాబ్లమేటిక్ అయినా సరే డెస్టినీ నెంబర్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఈ రూలింగ్ నెంబర్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఇతనికి సరైనటువంటి విధంగా జన్మజాతకానికి అనుగుణంగా నేమ్ అనేటువంటిది మనం పెట్టామనుకోండి, ఈ రూలింగ్ నెంబర్ నుంచి వచ్చేటువంటి 33 ఇయర్స్ వరకు వచ్చేటువంటి నెగిటివ్స్ మొత్తం కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతాయండి. సో కాబట్టి డెస్టినీ నెంబర్ అనేటువంటిది మీ జీవితంలో కీ రోల్ ప్లే చేసిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మనల్ని భూమి మీదకి పంపించేటప్పుడు ఒక హార్డ్వేర్ లాగా మన బాడీ ఎలా ఇచ్చాడో సాఫ్ట్వేర్ అనేటువంటిది డెస్టినీ నెంబర్ అండి. సో జీవితంలో నువ్వేమవ్వాలి, జీవితంలో నువ్వు ఏం సాధించాలి, అసలు నువ్వు ఏ వృత్తుల్లో రాణించగలుగుతావు, నీ జీవితం ఏంటి, ఎండ్ ఆఫ్ ది లైఫ్ నువ్వు ఏంటి అనేటువంటిది తెలియజేసేటువంటిది డెస్టినీ నెంబర్ అండి. సో ఎవరిదైనా డెస్టినీ నెంబర్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ 7 అనుకోండి, ఎప్పుడైతే 33 ఇయర్స్ దాటిందో 33 ఇయర్స్ దాటిన తర్వాత వీళ్ళకి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు ఎక్కువైపోవటం కానివ్వండి, లేదంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ దాని గురించి ఆలోచించటం, గుళ్ళు గోపురాలు తిరగాలనిపించడం, ఇదన్నీ కూడా యాక్టివేషన్లోకి వస్తుందండి. సో మనం కంప్లీట్గా ఈ డెస్టినీ నెంబర్కి సంబంధించిన 9 డెస్టినీ నెంబర్లకి సంబంధించినటువంటిది మొత్తం కంప్లీట్ సిరీస్ చేస్తున్నానండి. సో ఈ సిరీస్లో మీ డెస్టినీ నెంబర్ ఏంటో చూసుకొని, ఒకవేళ మీ డెస్టినీ నెంబర్ ఏంటి అనేటువంటిది కింద నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఎవరి డెస్టినీ నెంబర్ అనేటువంటిది ఎక్కువగా వచ్చిందో ఫస్ట్ వీడియో అనేటువంటిది ఆ డెస్టినీ నెంబర్ మీద నేను చేస్తానండి. సో ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి, మీ పిల్లలకి సంబంధించినటువంటి డెస్టినీ నెంబర్ ఏంటో చూసుకొని
ఆ డెస్టినీ నెంబర్ ప్రకారం వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు మీరు టర్న్ చేశారనుకోండి, ఎవరైతే చిన్నపిల్లలు ఈ వర్క్ స్ట్రెస్ లేదంటే జాబ్ స్ట్రెస్ కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ స్ట్రెస్ కానీ దానివల్ల సూసైడ్ చేసుకొని చనిపోతున్నారో, ఆ తల్లిదండ్రులుగా ఆ సూసైడ్ రేట్ కూడా మీరు చాలా తగ్గించవచ్చండి. సో మనకున్నటువంటి శాస్త్రం అనేటువంటిది నువ్వు అప్పుడు కోట్లు సంపాదించేస్తావు, లేదంటే నువ్వు అదుగదుగో నీకు ఆ భూమి ఆ ల్యాండ్ నువ్వు కొనేస్తే నువ్వు 1000 కోట్లు వచ్చేస్తాయి. ఇది కాదండి మన శాస్త్రం చెప్పేది. ఆస్ట్రాలజీ అయినా న్యూమరాలజీ అయినా ఏ శాస్త్రం అయినా సరే, నువ్వు జీవితంలో ఒక పాజిటివ్ వేలో వెళ్ళటానికి నీ లైఫ్ నీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది నీ జన్మ కుండలి అంటే నీ జన్మజాతకం అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్తుందండి. దానికి అనుగుణంగా మనం ప్రవర్తించినప్పుడు మాత్రమే దాని యొక్క పాజిటివ్ మనకు వస్తుందండి. సో ఈ ఒక మ్యారేజ్ అనేటువంటిది ఆ వ్యక్తికి సరిపోతుందా లేదా, లేదంటే బిజినెస్ పార్ట్నర్ అనేటువంటి వాళ్ళు అతను సరిపోతారా లేదా, లేదంటే పుట్టే పిల్లలు అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచ్ అవుతారా లేదా, ఇవన్నీ కూడా డెస్టినీ ప్రకారం తెలుస్తుందండి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ సిరీస్ మనం చేసుకుంటున్నాము. సో ఈ సిరీస్ మొత్తాన్ని అద్భుతంగా ఆదరించండి. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన సిరీస్ తో నేను వస్తాను. అలానే డెస్టినీ నెంబర్ అనేటువంటిది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేటువంటి దాని గురించి నెక్స్ట్ నేను ఒక వీడియోలో చెప్తానండి. చాలా సింపుల్ గా క్యాలిక్యులేషన్ అనేటువంటి చేసేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.